మెరూన్, ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా సరే ఎక్కడికక్కడ విభజించడం అనేది చేయడం జరుగుతుంది. అటు ఫ్యామిలీ పరంగాను ఇటు ఉద్యోగ పరంగాను సమన్యాయం చేయాలి అనేది ఎక్కువ కష్టపడడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే మెంటలీ స్ట్రెస్ తప్ప ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చార్టెడ్ అకౌంట్స్, లాయర్ సంబంధించింది, వైద్యుతులు ఉన్న వారికి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినీ రంగాల్లో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేద్దాకు వచ్చిన పనులు కొన్ని వెనక్కి వెళ్ళిపోవడం, లేదా ఆఫర్లు రాకపోవడం, టెక్నీషియన్స్ కూడా చిన్న చిన్న మెంటల్ టెన్షన్స్ రావడం, వస్తుందనుకున్న పని రాకపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శనిలో పనులు నిదానంగా ఉంటాయి. ఇవాళ అనుకున్న పని 10 రోజుల తర్వాత ఉంటుంది. పని అవుతుంది. మనం ఇంకా అవ్వదేమో, ఏం అవ్వట్లేదో మన భావన ఉంటుంది. అలా అనుకోకండి. పని అవుతుంది, నిదానంగా అవుతుంది. చతుర్థంలో శని బలంగానే ఉన్నారు, మధ్యస్థంగానే ఉన్నారు, మంచి ఫలితాలు ఇస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వృధాగా హాస్పిటల్ ఖర్చు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే కొత్త కోర్సు నేర్చుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్పి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. కొంతమంది తప్పుదోవ పట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు. మీకు అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, లేదా అక్కడ చదువుకుంటే బాగుంటుంది, లేదా ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది అనే పరిపరిగా చెప్తుంటారు. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఇంట్లో బంధువులు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా, ఎవరు చెప్పినా తల్లిదండ్రుల మాట చెప్పి విని ఒక మాట తీసుకుని అది ఏది కరెక్టో ఏది కాదో మీకు తెలుస్తుంది. భగవంతుడు మీకు ఇచ్చిన వరం అది. మీరు ముందుగానే గ్రహించగలరు. అది గ్రహించి అప్పుడు నిర్ణయం మీరు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం, ఈ అర్ధాష్టమ శనికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చే విధంగా గోచారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్, లా, జడ్జెస్ ఈ రంగాల వారికి చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంతవరకు బాగుంటుంది. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి, సినీ కళా రంగాల వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. మనం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది, కానీ రూపాయి అప్పు అవుతుంది. అది ఎలాగానే ఉంటారు. దానికి ఏదో రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి, లేదా ఇంతకంటే పై ఉద్యోగం సంపాదించాలి భావంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. అర్ధాష్టమ శని నడుస్తుంది. మనకి ఏదైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జాతక ప్రభావం అనేది 50% ఉంటుంది. 50% మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలామంది నాకు చూస్తుంటారు, మెసేజ్లు వస్తుంటాయి, రాశిఫలాలు చెప్పారు, ఈ వారం మాకు కొంత బాగుందండి, మాకు జరగలేదండి అంటారు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచార ఫలితాలు, రాశి ఫలితాలు అనేది ఒక ధనస్సు రాశి అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు. దాంట్లో వాళ్ళకి కొంచెం జరుగుతుంది, కొంచెం జరగదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టిన మన సంకల్పం మనం దృఢంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. స్థిరమైన నిర్ణయాలు మనం తీసుకోగలిగి మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండి మనం ముందుకు వెళ్తే జాతక ప్రభావం అనేది కొంతవరకు ఉంటుంది. అది కొంతవరకు ఉంటుంది. మిగతా మన మీద డిపెండ్, మన ప్రభావం ఉంటుంది, మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది. అది గ్రహించండి. ఇది కాబట్టి వీటన్నిటికీ మూలం పరమేశ్వర అనుగ్రహం. మనం దైవారాధన, మన ఇష్ట దైవారాధన, పరమేశ్వరుడు కావచ్చు, వెంకటేశ్వర మన కులదైవం ఎవరైతే ఇష్టదైవారాధన ఎంతవరకు చేస్తే మంత్రబలం చాలా గొప్పది. నామస్మరణ మనకి ఇప్పుడు కలియుగంలో మంత్రబలం అంటే నామస్మరణ.
ఓం నమస్తే అని చెప్పేసి నోట్లో మాట్లాడుతూనే ఉండండి. మనం ఎన్ని పనులు చేస్తున్నా నమస్తే లేదా నమో నారాయణ చేస్తూనే ఉండండి. ఆ చేసినంతసేపు మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అది అందరికీ తెలియదు. అది మనం ఏంటి చేస్తే వస్తుందా అని లాభాపేక్ష అనేది మనం చెప్పలేము. అది కానీ ఫలితం ఉంటుంది. ఎంత వస్తుందో లాభం నాకు తెలియదు, కానీ ఫలితం ఉంటుంది. అది ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ధనుసు రాశి వారు నేను గతంలో కూడా చెప్పాను, ఈ చొక్కాలు కలర్స్ లైట్ కలర్స్ వాడండి, చెక్స్కి దూరంగా ఉండండి. డార్క్ కలర్స్ కానీ చెక్స్ కానీ దూరంగా ఉండడం. ఈ లైట్ కలర్స్ వాడడం వల్ల బ్రైట్నెస్ వల్ల కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో మీరు ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇది అందరికీ చెప్పడం లేదండి, కొంతమందికి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ధనుసు రాశి వారికి చెప్తున్నాను. తదుపరి మకర రాశి.